Hello friends, welcome to Sankalp Study Success. So friends, ఈ పర్టికులర్ సెషన్లో JNTUK M1 సబ్జెక్ట్ నుంచి యూనిట్ 3లో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం నేర్చుకుందాం. ఓకేనా? సో ఫర్ ఫస్ట్ యూనిట్ సెకండ్ యూనిట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పాను కదా, అవన్నీ మీరు ప్రాక్టీస్ చేయండి. యూనిట్ 3 అనేది మనకి లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఆఫ్ హైయర్ ఆర్డర్. లెట్ us go through the questions. ఓకే, సో ద ఫస్ట్ క్వశ్చన్ ఇస్, చూడండి మా, ద ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, జనరల్గా బిఫోర్ గోయింగ్ టు సాల్వ్ ద క్వశ్చన్స్ నాన్న, లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఆఫ్ హయ్యర్ ఆర్డర్లో నిజానికి మనం ప్రీవియస్గా లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ చూసాం. ఫస్ట్ ఆర్డర్లో మనకి ఆర్సీ సర్క్యూటు, ఎల్ఆర్ సర్క్యూటు వస్తుంది. సిఆర్ సర్క్యూట్ అని అనొచ్చు, తప్పేం లేదు. ఎల్ఆర్ సర్క్యూట్ వస్తుంది, ఆర్ఎల్ సర్క్యూటు, సిఆర్ సర్క్యూట్ వస్తుంది. ఇవి రెండు ఫస్ట్ ఆర్డర్, ఎందుకంటే ఇండక్టర్, కెపాసిటర్ మాత్రమే స్టోరేజ్ ఎలిమెంట్స్. ఒక సర్క్యూట్లో ఎన్ని స్టోరేజ్ ఎలిమెంట్స్ ఉన్నాయో దాని యొక్క ఆర్డర్ అంతనమాట. రెసిస్టర్ ఇస్ డిసిపేటివ్ ఎలిమెంట్ కదా, ఇవి ఫస్ట్ ఆర్డర్ కింద వస్తాయి. లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ హైయర్ ఆర్డర్ వచ్చేసి ఎల్సీఆర్ సర్క్యూట్ వస్తుంది, ఎందుకంటే ఇక్కడ మనకి రెండు స్టోరేజ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. దిస్ ఇస్ ద హైయర్ ఆర్డర్, ఇది గుర్తుపెట్టుకోండి. ఎనీవే, బిఫోర్ గోయింగ్ టు సాల్వ్ ద లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఆఫ్ హైయర్ ఆర్డర్, వీ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఏ కాంప్లిమెంటరీ ఫంక్షన్ అండ్ పర్టికులర్ ఇంటిగ్రల్. ఈ పర్టికులర్ వీడియోస్ కూడా నేను మన ఛానల్లో చేశాను. కాంప్లిమెంటరీ ఫంక్షన్ గురించి, పర్టికులర్ ఇంటిగ్రల్ గురించి మీరు పక్కాగా నేర్చుకోవాలి, ఎందుకంటే ఈ పర్టికులర్ ఫార్ములాస్ వస్తేనే మీరు కాంప్లిమెంటరీ ఫంక్షన్ వైసీ చేస్తారు. వై ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ వైసీ ప్లస్ వైపీ. వైసీకి డిఫరెంట్ మోడల్స్, రూట్స్ని బట్టి మనం కాంప్లిమెంటరీ ఫంక్షన్ చెప్తాం. తర్వాత పర్టికులర్ ఇంటిగ్రల్ సాల్వ్ చేసి మనం చెప్తాం. అకార్డింగ్ టు పర్టికులర్ ఇంటిగ్రల్ సాల్వ్ చేయడానికి కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ అన్నీ కూడా నేను డిస్కస్ చేశాను. సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ ఇప్పుడు రాస్తున్నాను, ప్లీజ్ గో త్రూ దెమ్. యా, ద ఫస్ట్ క్వశ్చన్ ఇస్ సాల్వ్ d2 minus 8d plus 9 into y equals to 0. ఓకేనా? సాల్వ్ దిస్ క్వశ్చన్. దీనికి ఏంటంటే మీరు చేయాల్సింది, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాపిటల్ D అంటే ఏదో కాదు, క్యాపిటల్ D ఈజ్ నథింగ్ బట్ ద డెరివేటివ్ d/dx. అవునా? d2 ఇక్కడ మీరు ఇది చాలామంది d2 అని చదవాలి, దీన్ని d² అనకూడదు, ఎందుకంటే d2 ఈజ్ నథింగ్ బట్ ద సెకండ్ డెరివేటివ్. దీన్ని అంటే d2y/dx2 అని చదవాలి, కానీ d²y/dx² అనకూడదు, ఎందుకంటే దిస్ ఈజ్ డిఫరెంట్, dy/dx హోల్ స్క్వేర్ ఈజ్ డిఫరెంట్, d2y/dx2 ఈజ్ డిఫరెంట్. అర్థమైందా? దీని మీనింగ్ ఏంటంటే dy/dx ఇంటూ dy/dx. అది గుర్తుపెట్టుకోండి, ఇది చాలాసార్లు చెప్పాను మీకు నేను. సో డోంట్ సే దట్ దిస్ ఇస్ d²y/dx², దిస్ ఇస్ d2y/dx2, అంటే ఇట్ రిప్రజెంట్స్ సెకండ్ డెరివేటివ్. ఓకేనా? అండ్ నెక్స్ట్ వన్, ఇది ఏంటంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఓన్లీ. వీటికి మరి మీరు కేవలం కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. అర్థమైందా? ఎందుకు అంటే ఈక్వల్ టు 0 ఉంది కదా, ఈక్వల్ టు 0 ఉన్నప్పుడు కాంప్లిమెంటరీ అంటే y బికమ్స్ yc ఓన్లీ వెన్ ఇట్ ఈస్ ఈక్వల్ టు 0. అర్థమైందా? సో తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ d2 minus 3d plus 4 into y. వీటన్నిటికీ నేను సొల్యూషన్స్ చేశాను మన ఛానల్లో, అవన్నీ ఒకసారి మీరు ఫాలో అవ్వండి. ఇనీషియల్ కండిషన్స్ ఉన్నప్పుడు ప్రాబ్లమ్స్ ఎలా చేయాలని కూడా మీకు చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ ఏంటంటే y" ప్లస్ y' minus 2y equals to 0. ఓకేనా? దిస్ ఇస్ ద ఈక్వేషన్. ఇక్కడ మనకి ఇనీషియల్ కండిషన్స్ ఏంటంటే, ఈ పర్టికులర్ క్వశ్చన్కి y(0) ఈక్వల్స్ టు 4, y'(0) ఈక్వల్స్ టు 1. These two are the initial conditions for this particular differential equation. ఇక్కడ కూడా సొల్యూషన్ వచ్చేసి మనకి y ఈక్వల్ టు ycనే, పర్టికులర్ ఇంటిగ్రల్కి యాడ్ అవ్వదు, రైట్? ఎందుకంటే 0 కాబట్టి. ఫైన్. దెన్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇస్, ప్లీజ్ సాల్వ్ దిస్. d4 plus 16 into y equals to 0, right? The next question is d2 plus 1 whole square into d minus 1 into y equals to 0. ఓకేనా? సాల్వ్ ఈవెన్ దిస్ క్వశ్చన్ యాజ్ వెల్, రైట్ నాన్న? ఇవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ పేపర్లో వచ్చిన క్వశ్చన్సే, రైట్? ఓకే, ఇప్పుడు మనం ఇన్వర్స్ ఆపరేటర్ మీద కాన్సెప్ట్ నేర్చుకున్నాం ఆల్రెడీ, మన ఛానల్లో ఉంది ఇన్వర్స్ ఆపరేటర్ మీద. దానికి సంబంధించి అంటే 1/d మైనస్ ఆల్ఫా అదనమాట, సరేనా? ఆల్ రైట్. నెక్స్ట్ ఏంటంటే, ఆఫ్టర్ కంప్లీటింగ్ ద కాంప్లిమెంటరీ ఫంక్షన్ వీ నీడ్ టు గో టు జనరల్ సొల్యూషన్ ఆఫ్, మనం జనరల్ సొల్యూషనే కదా ఫైండ్ అవుట్ చేయాలి. జనరల్ సొల్యూషన్ ఎవరికి ఫైండ్ అవుట్ చేయాలి అంటే, మనకి ఫార్మేషన్ ఎలా ఉంటుంది, f of d అంటే ఫంక్షన్ ఆఫ్ డెరివేటివ్స్ ఇంటూ y ఈక్వల్స్ టు q of x, కరెక్ట్?
సో దీనికి మనం ఫంక్షన్ ఎప్పుడైతే ఇక్కడ క్యూ ఆఫ్ ఎక్స్ ఉందో 0 కాకుండా y ఈక్వల్ టు ఏమవుతుంది yc ప్లస్ yp అవుతుంది. ఇక్కడ మనకి పర్టికులర్ ఇంటిగ్రల్స్ కూడా వస్తాయి. సో ఇన్ ఆర్డర్ టు ఫైండ్ అవుట్ ద పర్టికులర్ ఇంటిగ్రల్స్ జనరల్గా మనం ఏం చేస్తామంటే దేర్ విల్ బీ సమ్ రూల్స్, ఒక 5 to 6 రూల్స్ ఉంటాయి, మనం ఫాలో అయితే సరిపోతుంది. అవునా, ప్రతి రూల్కి సంబంధించిన వీడియోస్ ఉంటాయి మన ఛానల్లో, ప్లీజ్ గో త్రూ దెమ్. ఫస్ట్ ఏంటంటే కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రాస్తున్నాను, అవన్నీ మీరు సాల్వ్ చేయండి. ఓకేనా? సో సాల్వ్ d2 ప్లస్ a స్క్వేర్ ఇంటూ y ఈక్వల్ టు secant ax. ఓకే, సెకండ్ వన్ ఇస్ ఏ ప్లేస్లో ఒక వేరియబుల్ ఒక నెంబర్ ఇస్తాడు. ఒక నెంబర్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 4 అంటే ఏంటన్నా ఏ స్క్వేర్ ప్లేస్లో 4 ఉందంటే ఏ ప్లేస్లో 2 అనే కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ tan 2x ఇవ్వచ్చు, ఫంక్షన్ మార్చి ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్ ఒకటి మారుస్తాడు. ఇలాంటి మోడల్స్ చూసుకోండి. తర్వాత d2 ప్లస్ 4d ప్లస్ 3, ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ మనకి, ఇంటూ y ఈక్వల్స్ టు e పవర్ x. ఓకే, నెక్స్ట్ తర్వాత ద నెక్స్ట్ క్వశ్చన్, ప్లీజ్ సాల్వ్ దిస్. d2 మైనస్ 3d ప్లస్ 2 ఇంటూ y ఈక్వల్ టు సైన్ ఆఫ్ e పవర్ మైనస్ x. ఓకేనా? ఆల్రైట్, ద నెక్స్ట్ క్వశ్చన్ d2 ప్లస్ d ఇంటూ y ఈక్వల్స్ టు 1/1 ప్లస్ e పవర్ x. ఓకేనా? సాల్వ్ దిస్. ఓకే, తర్వాత ఫ్రెండ్స్ మనకి కొన్ని స్పెషల్ కేసెస్ ఉంటాయి. ఏంటంటే ఆ కేసెస్కి సంబంధించి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ నేను మీకు డిస్కస్ చేశాను. ద ఫస్ట్ థింగ్ ఈజ్, ఫస్ట్ రూల్ ఏంటి మనకి, ఎఫ్ ఆఫ్ డి ఇంటూ ఫర్ ఎగ్జాంపుల్ రూల్ నెంబర్ 1 ఏం చెప్తుంది అంటే, లిజన్, రూల్ నెంబర్ 1 ఏంటంటే ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈక్వల్స్ టు ఫై ఆఫ్ ఎక్స్. అంటే ఈ పవర్ ఏఎక్స్ ఫార్మాట్లో ఉందనుకోండి, ఫై ఆఫ్ ఎక్స్ ప్లేస్లో ఈ పవర్ ఏఎక్స్ ఉందనుకోండి, అంటే ఎక్స్పోనెన్షియల్ పవర్ ఉన్నప్పుడు అప్పుడు మీకు ఆల్రెడీ నేను ప్రొసీజర్ చెప్పాను కదా, ఆ ప్రొసీజర్లో ఇది రూల్ నెంబర్ 1 ఈ ఫార్మాట్లో ఉంటే మనం రూల్ నెంబర్ 1ని వాడాలి. ఈ రూల్ నెంబర్ 1కి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రాస్తున్నాను చూడండి. సాల్వ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ d minus 1 whole square into d plus 2 into y equals to e power x. Okay na? Right? Solve this. And second one is d2 minus 5d plus 6 into y equals to e power 4x. Okay, solve this question as well. Tarvata d2 plus 4d plus 13 into y, ఈ మోడల్స్ మీరు సాల్వ్ చేస్తే జస్ట్ ఏంటంటే అక్కడ నెంబర్స్ మారుస్తాడు, ప్లస్ మైనస్లో మార్చడము, నెంబర్స్ మార్చడము, ఫై ఆఫ్ ఎక్స్ ప్లేస్లో ఈ పవర్ 4x కానీ ప్లేస్లో ఈ పవర్ 3x ఇవ్వడము, అలా ఇంటూ వై ఈక్వల్స్, ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయన్నమాట. అర్థమైందా? మీరు ఒక మోడల్ చేస్తే మీకే అర్థమవుతుంది ఎలా చేయాలనేది. రైట్, తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఇంకోటి ఏంటంటే d2y by dx2 d2y by dx2 ప్లస్ 4 into dy by dx ప్లస్ 3y ఈక్వల్స్ టు ఈ పవర్ 2x. ఓకేనా? సో అది ఇక్కడ ఏంటి సార్ ఇలా ఇచ్చాడు అనుకోకండి, d2y by dx2 ఇన్ నథింగ్ బట్ d2 రైట్, ప్లస్ 4 into its d ప్లస్ 3, మూడు కూడా వైతో మల్టిప్లై అవుతున్నాయి కాబట్టి ఇంటూ వై ఈక్వల్స్ టు ఈ పవర్ 2x. ఇదే క్వశ్చన్ ఒకసారి ఇలా కూడా ఇవ్వచ్చు. రైట్ నానా? సో నెక్స్ట్ వన్, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే d2 minus 3d plus 2 into y equals to cos hx. This is also very important question, right? ఆ తర్వాత d3 minus 6d2 plus 11d minus 6 into y equals to e power minus 2x plus e power minus 3x. This is also very very important question. Okay, తర్వాత క్వశ్చన్ ఏంటంటే solve this one also, d plus 2 into d minus 1 whole square into y equals to e power minus 2x plus 2 sin hx. Okay, ido question important, repeated questions ivanni. Next, y double dash minus 4y dash plus 3y plus 3y equals to 4 into e power 3x. Okay na? The initial conditions is y of 0 equals to minus 1 and y dash of 0
ఈక్వల్స్ టు 3. దిస్ ఇస్ ఇక్కడ ఏంటి సార్, ఇది ఎట్లా అర్థం చేసుకోవాలంటే ఎక్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ 0 అయినప్పుడు y వాల్యూ -1. ఫస్ట్ డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఎక్స్ 0 అయినప్పుడు ఫస్ట్ డెరివేటివ్ dy/dx వాల్యూ 3 అలా అనమాట. అర్థమైందా? సో దీస్ ఆర్ ఆల్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ప్లీజ్ సాల్వ్ దెమ్. ఓకేనా? రైట్, ద నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ సాల్వ్ దిస్ వన్ ఆల్సో. అంటే ప్రతి క్వశ్చన్ ఒక్కొక్కటిగా మీరు సాల్వ్ చేయండి. ఓకేనా? d2 + 6d + 9 into y ఈక్వల్స్ టు 2 into e power -3x. ఓకే, సో ద నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ప్రీవియస్ పేపర్స్లో రిపీట్ అయిన క్వశ్చన్స్ నాన్న ఇవన్నీ. ఇవి చేస్తే మీరు చాలు. y" అంటే సెకండ్ డెరివేటివ్ మైనస్ ఫస్ట్ డెరివేటివ్ -2y ఈక్వల్స్ టు 3 into e power 2x. దీని యొక్క ఇనీషియల్ కండిషన్స్ ఏంటంటే దిస్ వన్, y of 0 equals to 0, y dash of 0 equals to -2, right? Next, the next question, please solve this. d3 minus 1 into y equals to e power x plus 1 whole square. ఓకే, ఇది కూడా మనకి ప్రీవియస్ పేపర్లో వచ్చింది, సాల్వ్ చేయండి. తర్వాత చాలాసార్లు రిపీట్ అయిన క్వశ్చన్ ఒకటి ఉంది, ఏంటంటే అది d3 minus 3d2 plus 4 into y ఈక్వల్స్ టు 1 plus e power minus x whole cube. ఓకేనా? ఇది ఎట్లా చేయాలంటే దీన్ని a plus b whole cube లో ఎక్స్పాండ్ చేసుకోండి, దీన్ని a plus b whole square లో ఎక్స్పాండ్ చేసుకోండి. అర్థమైనా? ఎక్స్పాండ్ చేసినప్పుడు కూడా మనకి ఎక్స్పోనెన్షియల్ ఫార్మాట్ రూల్ 1 సాటిస్ఫై అవుతుంది. 4 పర్టికులర్ ఇంటిగ్రల్స్ వస్తాయి దీనికి, ఈ క్వశ్చన్కి డైరెక్ట్గా మీరు యాడ్ చేయొచ్చు. ఈ క్వశ్చన్ నేను మీకు చేసి పెట్టాను, ఇది వెరీ ఇంపార్టెంట్ మోడల్. ఓకేనా? రైట్, అండ్ ఇఫ్ ఇట్ ఆల్ అన్నీ చేసిన తర్వాత ఇది కూడా మీరు సాల్వ్ చేయండి, ఎందుకైనా మంచిది. ఒకసారి పేపర్లో ఇచ్చాడు d3 plus 3d2 minus 4 into y equals to sin h2x plus 7. Understood? ఈ క్వశ్చన్ కూడా సాల్వ్ చేయండి. నెక్స్ట్, రైట్, కమింగ్ టు రూల్ నెంబర్ 2. రూల్ నెంబర్ 2లో ఏముంటాయి నాన్న? ఫస్ట్ రూల్ అంతా ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్. రూల్ నెంబర్ 2లో f of d into y ఈక్వల్స్ టు phi of x such that ఈ phi of xలో sin bx కానీ cos bx కానీ ఉంటుంది. అవునా? ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, ఎక్కడెక్కడ సెకండ్ డెరివేటివ్ ఉంటుందో d2 ఉంటుందో అక్కడ -b² పెడతాం. -b హోల్ స్క్వేర్ కాదు, -b² పెడతాం. అర్థమైందా? ఇది తెలుసు కదా, ఈ ప్రాబ్లమ్స్ మనం చెప్పాను, దీని యొక్క ప్రూఫ్ కూడా మీకు చెప్పాను, అండ్ ఆ వీడియోస్ ఉన్నాయి చూడండి. సమ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటంటే ఖచ్చితంగా ఇవి ప్రాక్టీస్ చేయండి. d² - 4d d2 - 4d + 3 into y ఈక్వల్స్ టు cos 2x. ఇది ఒక మోడల్. ఇక్కడ ఒకసారి sin 3x అంటాడు ఇదే క్వశ్చన్కి, లేదా ఈ మారుస్తాడు అలా అనమాట. రైట్, అంటే ఖచ్చితంగా మీరు కాంప్లిమెంటరీ ఫంక్షన్ అట్ ద సేమ్ టైం పర్టికులర్ ఇంటిగ్రల్. రైట్, d² - 4 into y ఈక్వల్ టు 2 cos square x. ఏంటి 2 cos square xని ఎలా రాస్తాం మనం? cos 2x plus 1 అలా కన్వర్ట్ చేసుకోవాలి. దీన్ని 2 cos square xని 1 plus cos 2x కింద మనం కన్వర్ట్ చేసుకోవాలి. కన్వర్ట్ చేసుకుని చేయాలన్నమాట. అప్పుడు 1 అంటే ఇక్కడ ఎలా రాస్తాం నాన్న? e power 0xే కదా. అవునా? ఇది ఫస్ట్ రూల్, ఇది సెకండ్ రూల్. కరెక్ట్? సో పర్టికులర్ ఇంటిగ్రల్లో 2 రూల్స్ అప్లై చేస్తాం. అంటే ఫస్ట్ రూల్ వస్తే కానీ ఈ ప్రాబ్లం చేయలేమన్నమాట. అది సీక్వెన్స్. ఎనీవే, ద నెక్స్ట్ క్వశ్చన్, ఇది చాలాసార్లు రిపీట్ అయింది నాన్న, 2 cos square x. సాల్వ్ చేయండి. తర్వాత కొన్ని మోడల్స్ ఉంటాయి ఏంటంటే d2 - 4d + 3 into y phi of x ప్లేస్లో sin 3x into cos 2x అని. ఓకేనా? కొన్నిసార్లు ఇవి మారుస్తాడు అంతే, ఈ వాల్యూస్ మారుస్తాడు. రైట్, అంటే 2 sin a cos a అటువంటి ఫార్ములాస్ మీద ప్రాబ్లమ్స్ అడుగుతాడు. ఒకసారి మనకి ఒక క్వశ్చన్ ఎలా వచ్చింది అంటే, ఇదే క్వశ్చన్ సేమ్ ఇదే మోడల్ క్వశ్చన్ ఎలా వచ్చిందంటే y" + 5y' ఓకే -6y ఈక్వల్స్ టు sin 4x into sin x. అంటే ఇక్కడ ఏం చేయాలి? 2తో మల్టిప్లై చేసి డివైడ్ చేసి ఏం చేస్తాం మనం? 2 sin a sin b ఆ ఫార్ములా వేసి చేస్తాం. అర్థమైందా? 2 sin a sin b ఎంత? cos of a minus b minus cos of a plus b. Am I correct? Yeah. Let us go to next one. Right, so solve d3 + 4d into y. d3 నానా 33 కాదు, d3 + 4d into y ఈక్వల్స్ టు 5 plus sin 2x. ఇది ఎట్లా చేస్తాం? కాన్స్టెంట్ని మీరు e power 0x 5 into e power 0x అని రాయొచ్చు కదా. అంటే ఫస్ట్ రూల్ ప్లస్ సెకండ్ రూల్ అనమాట. అర్థమైందా? సాల్వ్ దిస్ క్వశ్చన్. అండ్ ద నెక్స్ట్ వన్,
ఇది కూడా మనకి రిపీటెడ్ క్వశ్చనే, సమ్ వాట్ ఇట్ ఈస్ లెందీ క్వశ్చన్. సాల్వ్ చేశాను మీకు. వై డబల్ డాష్ ప్లస్ 4y డాష్ ప్లస్ 20y ఈక్వల్స్ టు 23 sin t మైనస్ 15 cos t. ఓకేనా, ఇది q of t అనమాట. అండ్ వేర్ ఆర్ ద ఇనీషియల్ కండిషన్స్ ఆర్, వేర్ ఆర్ ద ఇనీషియల్ కండిషన్స్ ఆర్ y of 0 ఈక్వల్స్ టు 0, రైట్, అండ్ y dash of 0 ఈక్వల్స్ టు -1. దీస్ ఆర్ ద ఇనీషియల్ కండిషన్స్. ఓకేనా, సరే. నెక్స్ట్ ఇంకొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటంటే, సాల్వ్ దిస్ నాన్న. ఇవి చాలాసార్లు రిపీటెడ్ క్వశ్చన్స్ నాన్న. d2 + 9 × y ఈక్వల్ టు cos 3x, ఇదొక క్వశ్చన్. ఇదే మోడల్లో d2 + 9 × నెక్స్ట్ తర్వాత ఇయర్ ఏం అడిగారంటే, ఆఫ్టర్ 2 years ఇదే క్వశ్చన్ ఇక్కడ cos 3x మార్చి cos 3x + sin 2x అడిగారు. అర్థమైందా? ఈ మోడల్ అనమాట. ఇది ఒకటి సాల్వ్ చేయండి. తర్వాత ఏంటంటే ద నెక్స్ట్ ఇంపార్టెంట్ మోడల్ కొంచెం మీరు గుర్తుపెట్టుకోవాలి. d2y/dx2 -4 × dy/dx -5y ఈక్వల్స్ టు e⁻2x + 3 cos 4x + 3. సార్ cos bx తెలుసు, cos bx + c ఫార్మాట్ ఉంటే ఏం లేదు, దీన్ని నెగ్లెక్ట్ చేసేయడమే. cos 4x + 3కి cos 4x + 3కి ఒకే రూల్ నాన్న. అంటే cos bxకి కానీ cos bx + c కానీ ఈ ఫార్మేషన్ ఉన్న సేమ్ రూల్ మనం ఫాలో అవ్వచ్చు. ఇలా ఉన్నంత మాత్రాన మీకు తప్పేమి ఆన్సర్ రాదు, రైట్. కన్ఫ్యూజ్ చేస్తాడు ఇలా ఇచ్చి, బట్ సేమ్ ప్రొసీజర్ ఈజ్ సేమ్. అంటే మీరు సెకండ్ డెరివేటివ్ ప్లేస్లో ఎంత పెడతారు? -4² అంటే -16 పెడతారు సెకండ్ డెరివేటివ్ ప్లేస్లో దీనికి వైపీ చేస్తున్నప్పుడు, అవునా. నెక్స్ట్ వన్, నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే బాగా రిపీట్ అయిన క్వశ్చన్. d3 + 1 × y ఈక్వల్ టు cos of 2x - 1. సేమ్ ఇదే మోడల్, మళ్ళీ ఇక్కడ 2నే పెడతారు, -2² సెకండ్ డెరివేటివ్ ప్లేస్లో. ఆమె కరెక్ట్? సో సాల్వ్ దిస్ క్వశ్చన్. And the next question in rule number 2, d4 - 2d3 plus 2d square 2d2 minus 2d plus 1 into y equals to cos x. Solve this question. Okay, the next one, rule number rule number 3 ki sambandhinchi let us see some important questions. So f of d into y equals to phi of x. Okay, ఈ phi of x ప్లేస్లో x బార్ k ఉంటుంది. దాట్స్ రూల్ నెంబర్ 3. am I correct? సో ఇందులో రూల్ నెంబర్ 3కి సంబంధించి కొన్ని మీకు రూల్స్ ఉంటాయి. 1/1 minus d or else 1 minus d whole inverse, 1 plus d whole inverse కదా. తర్వాత 1 minus d whole power -2, అవునా, 1 plus d whole power -2, ఇట్లాంటివన్నీ కూడా పవర్ 3 పవర్ -3 ఇవన్నీ మీరు చూసుకోండి. ఇవి వస్తే కానీ మీరు రూల్ 3 చేయడం అనేది కుదరదు, సరేనా. కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటంటే, if I could say d plus 2 whole square into y equals to x square, తర్వాత d2 plus 3d plus 2 into y equals to x. Next, d3 minus 3d minus 2 into y equals to x square. Okay, next, d2 plus d plus 1 into y equals to x cube, and d3 plus 2d square plus d into y equals to x cube. ఓకేనా, ఇవి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇవన్నీ కూడా ప్రీవియస్ పేపర్స్లో వచ్చాయి. ఆ తర్వాత d3 plus 2d2 plus d into y equals to e⁻2x plus x square plus x plus sin 2x. నిజానికి ఇది ఫస్ట్ రూల్, ఇది సెకండ్ రూల్, ఇది థర్డ్ రూల్. ఈ రెండింటిని కంబైన్ చేసి థర్డ్ రూల్గా చేయాలి, అర్థమైందా. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్. తర్వాత ఈ ప్రాబ్లమ్స్ మీకు సొల్యూషన్స్ నేను మన ఛానల్లో అప్లోడ్ చేశాను, ప్లీజ్ గో త్రూ ఆల్ దీస్ థింగ్స్, అర్థమైందా. తర్వాత d2 plus 4 into y equals to 320 into x cube plus 2x square plus e⁻x. This is the question. And తర్వాత d3 minus 3d2 minus 10d plus 24 into y equals to x plus 3. This is also the question. ఓకేనా.
తర్వాత ఒక రిపీటెడ్ క్వశ్చన్ ఏంటంటే d2 minus 4 into y equals to x sin hx plus 54x plus 8, right? Next one, తర్వాత d2 into d2 plus 4 into y, okay, equals to 96x square plus sin 2x minus k. I'm sorry, here it's minus k. Of course plus k పెట్టినా మీకు సొల్యూషన్ చెప్పచ్చు, ఓకేనా. ఒక ఇయర్ మైనస్ కే ఇచ్చాడు, నెక్స్ట్ ఇయర్ ప్లస్ కే అంటాడు, ఇదే క్వశ్చన్ అలా అనమాట. తర్వాత y ట్రిపుల్ డాష్ ప్లస్ 2y డబల్ డాష్ minus y dash minus 2y equals to 1 minus 4x cube. This is a very important question, 2 times repeat అయింది పేపర్లో, ఓకే. సో ఈ క్వశ్చన్స్ అన్ని సాల్వ్ చేయండి. తర్వాత మరొక ఇంపార్టెంట్ క్వశ్చన్, d3 minus 3d2 plus 3d minus 1 into y equals to sin x plus x power 3, ఓకేనా. యా, these are the very important questions from rule number 3. అర్థమైందా? now coming to rule number 4. so rule number 4 వచ్చేసి f of d into y equals to what is phi of x అంటే e power ax into v, ఓకేనా. so the question is d2 plus 4d plus it's 5 into y equals to e power minus 2x into 1 plus cos x. ఇదొక క్వశ్చన్. తర్వాత రిపీటెడ్ క్వశ్చన్ ఏంటంటే ఈ చాప్టర్లో d2y by dx2 minus 6 into dy by dx plus 13y equals to 8 into e power 3x sin 2x. ఇది చాలాసార్లు రిపీట్ అయిన క్వశ్చన్, అర్థమైందా? ఖచ్చితంగా ఇది సాల్వ్ చేయండి, ఓకే. తర్వాత మరొక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రమ్ రూల్ నెంబర్ 4 అంటే d2 plus 1 into y equals to e power minus x plus e power x cos x. నిజానికి ఇది ఫస్ట్ రూల్, ఇది ఫోర్త్ రూల్, ఇది కంప్లీట్ ఫోర్త్ రూల్, ఇది ఫస్ట్ రూల్, మళ్ళీ ఇది ఫోర్త్ రూల్. దీన్ని మీరు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు, e power minus 2x plus e power minus 2x cos x అని, అర్థమైందా? సో ఇదన్నమాట. అంటే సేమ్ ఇదే మోడల్ నానా, కాకపోతే చూడండి ఇది మార్చాడు, ఇవి మార్చాడు, మోడల్ ఒకటే, అర్థమైందా? సో ఈ మోడల్ సమ్స్ చేస్తే ఎటువంటి క్వశ్చన్ అయినా చేయగలుగుతారు. సరే, నెక్స్ట్ వన్, d3 minus 7d2 plus 14d minus 8 into y equals to e power x into cos 2x, okay. next one, let me, okay. the next question is, ఇది ఖచ్చితంగా సాల్వ్ చేయండి, చాలాసార్లు పేపర్లో వచ్చింది మనకి. ద క్వశ్చన్ ఏంటంటే సాల్వ్ d3 minus 4d2 minus d plus 4 into it is y equals to e power 3x into cos 2x, ఓకేనా. తర్వాత d2 minus 5d plus 6 into y equals to e power x sin x, ఓకేనా. ఇది ఒక క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్. సో తర్వాత సాల్వ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్. తర్వాత క్వశ్చన్ ఏంటంటే d2 plus 2d minus 3 into y equals to x square into e power minus 3x, ఓకేనా, దిస్ క్వశ్చన్. నెక్స్ట్ d2 plus 1 into y equals to sin x into sin 2x plus e power x square, ఓకేనా. ఈ మోడల్ ఆల్రెడీ మనం రూల్ నెంబర్ 3లో చూసాం, ఇది రూల్ నెంబర్ 4, మళ్ళీ ఇక్కడ రూల్ నెంబర్ 3 ప్లస్ రూల్ నెంబర్ 4 కాంబినేషన్ అనమాట, అర్థమైందా? కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఈ మోడల్స్. తర్వాత బాగా రిపీట్ అయిన క్వశ్చన్ నెక్స్ట్ ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్, d2 minus 2d plus 2 into y equals to e power x tan x. ఇది ఒకటి సాల్వ్ చేయండి, కంపల్సరీ ఎక్స్పెక్టెడ్ మోడల్ అనమాట. తర్వాత కంప్లీట్లీ ఇంకొక 2 క్వశ్చన్స్ రాస్తాను ఈ పర్టికులర్ దానిలో, కోర్స్ చాలా ఉన్నాయి, అయితే ఇవి కూడా మీరు సాల్వ్ చేస్తే మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. ఆ క్వశ్చన్స్ ఏంటంటే చూడండి, ప్రీవియస్ పేపర్స్లో బాగా వచ్చాయి. d2 minus 4d plus 4 into y, రైట్, ఈక్వల్స్ టు e power 2x plus cos 2x
plus e power x sin 2x. Okay, next d2 plus 4d plus 3 into y equals to e power x cos 2x minus cos 3x minus 3x cube. Okay na? Next one. Yeah, next ఇంకొక మోడల్, ఇది ఒక్క క్వశ్చన్ ప్రాక్టీస్ చేయండి, somewhat repeated. d2y by dx2 minus 4 into dy by dx plus 3y equals to 2x e power 3x plus 3 e power x cos 2x. Okay na? Solve this question now. So these are all very important and somewhat ఇంకొక మోడల్ ఉంది 2016-17లో రిపీట్ చేస్తాడు 2 times ఇదే క్వశ్చన్ని. నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ పేపర్లో, తర్వాత ఇయర్ పేపర్లో మళ్ళీ వచ్చిందనమాట. సో cos of 2x minus 1 plus x square e power minus x అంటే ఏంటి? దిస్ ఈజ్ రూల్ నెంబర్ 2, దిస్ ఈజ్ రూల్ నెంబర్ 4. అర్థమైందా? దట్స్ వాట్. గాట్ ఇట్ నానా? సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. నౌ లెట్ us షిఫ్ట్ టు రూల్ నెంబర్ 5. సో రూల్ నెంబర్ 5 ఎలా ఉంటుంది అంటే f of d into y equals to x power m into v ఇలా ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే ఈ పర్టికులర్ రూల్కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్. d2 minus 4d plus 4 into y equals to 8 into x square e power 2x sin 2x. Okay na? This is the question and solve d2 minus 4 into y equal to x into sin lambda x. lambda ఇచ్చాడని కన్ఫ్యూజ్ అవ్వకండి. lambda అనేది ఒక కాన్స్టెంట్ 2, 3, 4 అలాగే ఒక lambda. అర్థమైందా? నెంబర్ ఇచ్చినప్పుడు ఎలా చేస్తామో ఇది అంతే. నెక్స్ట్ d2 plus 1 into x equals to t cos t. ఇక్కడ y ప్లేస్లో t ఇచ్చాడు నాన్న. అర్థమైందా? ఇక్కడ ఇనీషియల్ కండిషన్స్ ఏంటంటే x ఈక్వల్స్ టు 0, dx by dt అంటే విత్ రెస్పెక్ట్ టు t చేయాలన్నమాట at t equal to 0. అర్థమైందా? నెక్స్ట్ the next question which is very 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 important is I'll be writing down here, please note down. The question is d4 2d2 plus 1 into y equals to x square cos square x. Got it? అండ్ ఇదే క్వశ్చన్లో తర్వాత ఒక 5 years తర్వాత ఈ p of xని మార్చాడు అనమాట. అంటే x square cos x అన్నాడు. అంటే ఇదే మోడల్ కొంచెం మారుతుంది. అర్థమైందా? సో ఇక్కడ రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్ టర్మ్స్ వస్తాయి. ఈ ప్రాబ్లం జాగ్రత్తగా సాల్వ్ చేయండి. అర్థమైందా? సో దీస్ ఆర్ 5 రూల్స్ ఆఫ్ క్వశ్చన్స్ అనమాట. సో కమింగ్ తర్వాత ఏంటంటే వ్రాన్స్కియన్స్ ఆఫ్ ఫంక్షన్స్. ఇది చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. ఓకేనా? వ్రాన్స్కియన్ ఆఫ్ ఫంక్షన్స్ అంటే ఇది ఒక మ్యాట్రిక్స్, మీ అందరికీ తెలిసిందే రైట్? ఆ మ్యాట్రిక్స్ అంటే వ్రాన్స్కియన్ ఆఫ్ 2 functions ఈజ్ డిఫైన్డ్ యాజ్ అన్నప్పుడు, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ w ఆఫ్ y1, y2 అన్నప్పుడు మనం ఎలా రాస్తాం? ఇది డిటర్మినెంట్ y1 y2 y1 డెరివేటివ్ y2 డెరివేటివ్, దీనికి డిటర్మినెంట్ కడతాం. అవునా కదా? ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిటర్మినెంట్ కనుక 0 అయితే మనం y1 y2ని ఏమని చెప్తాము? లీనియర్లీ డిపెండెంట్ అని చెప్తాం. అవునా? లీనియర్లీ డిపెండెంట్. 0 కాకపోతే లీనియర్లీ ఇండిపెండెంట్ అని చెప్తాం. ఎస్ అను? సో ఇది మనకి చాలా హెల్ప్ అవుతుంది. అయితే టెస్ట్ వెదర్ ద ఫంక్షన్స్ అని ఇస్తాడు కొన్నిసార్లు ఇదే కాన్సెప్ట్లో. సపోజ్ ఒకసారి పేపర్లో ఎలా అడిగాడంటే e power x cos x అండ్ e power x sin x ఇవి రెండు కూడా లీనియర్లీ డిపెండెంటా ఇండిపెండెంటా అని అడిగాడు. అంటే ఇది y1 అనుకోండి, ఇది y2 అనుకోండి, వాటి యొక్క డెరివేటివ్స్ది డిటర్మినెంట్ చేయండి. మీకు 0 వచ్చింది అనుకోండి, ఇట్ విల్ బి లీనియర్లీ డిపెండెంట్. 0 రాదు, ఇది లీనియర్లీ ఇండిపెండెంట్ అనమాట ఈ ఫంక్షన్. అలా చేస్తాం. ఓకేనా? ఫైన్. రైట్, లేటర్ వెరీ 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 ఇంపార్టెంట్, వెరీ 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 ఇంపార్టెంట్ కంపల్సరీ క్వశ్చన్ ఇన్ ఆల్ ద ఎంటైర్ 4 sets. ప్రతి సెట్లో కూడా రిపీట్ అయ్యేటటువంటి క్వశ్చన్, ఖచ్చితంగా వచ్చేటటువంటి క్వశ్చన్ ఏంటి అంటే మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్. మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్. క్వశ్చన్ ఏంటంటే d2y by dx2 plus y equals to cosecant x. ఇది ఒక క్వశ్చన్. ఓకేనా? ఆ తర్వాత d2 minus 2d plus into y
ఈక్వల్స్ టు ఈ పవర్ ఎక్స్ సైన్ ఎక్స్. ఇది ఒక క్వశ్చన్. మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్ వెరీ ఇంపార్టెంట్. సమ్ టైమ్స్ d2 + 1 into y అంటే ఇదే క్వశ్చన్లో ఎలా అడుగుతాడంటే d2 + 1 into y ఈక్వల్స్ టు కాస్ ఎక్స్ అనమాట. సీకెన్ ఎక్స్ ప్లేస్లో కాస్ ఎక్స్ ఇచ్చాడు అంతే, క్వశ్చన్ మార్చాడు అంతే. అదే మోడల్ మళ్ళీ. తర్వాత d2 - 2d into y ఈక్వల్స్ టు ఈ పవర్ ఎక్స్ సైన్ ఎక్స్. ఆల్రెడీ రాశాను కదా, ఆల్ రైట్, ఈ క్వశ్చన్ ఆల్రెడీ రాస్తాను. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ d2 - 2d + 2 into y ఈక్వల్స్ టు ఈ పవర్ ఎక్స్ tan x. ఓకే, సాల్వ్ దిస్ క్వశ్చన్. సమ్ టైమ్స్ ఇదే క్వశ్చన్లో ఇంకోసారి ఏమడుతారంటే ఒక రకమైన క్వశ్చన్ ప్రీవియస్ పేపర్లో వచ్చింది, d2 + 4 into y ఈక్వల్స్ టు secant to x. ఓకేనా, ఇవన్నీ మెథడ్ ఆఫ్ వేరియేషన్స్ ఆఫ్ పారామీటర్స్. కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది. ఒక్కొక్కసారి ఇదే ఇచ్చి మనకి ఇక్కడ +1 ఇచ్చి ఇక్కడ స్క్వేర్ అడుగుతాడు, secant to x అనకుండా secant square x అని కూడా అడుగుతాడు, ఇక్కడ నెంబర్ మార్చి. సో ఈ మోడల్స్ అన్నీ ఒకసారి చూసుకోండి. ఈ పర్టికులర్ మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ కాదు, కంపల్సరీ క్వశ్చన్. ఇట్ ఈస్ నాట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్, ఇట్ ఈస్ కంపల్సరీ క్వశ్చన్. మీరు ఈ చాప్టర్లో మీరు ఏది చేసినా చేయకపోయినా మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్ కంపల్సరీ చెయ్యాలి, నేర్చుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా, కంపల్సరీ 8 మార్క్స్ మీ దగ్గర ఉన్నట్టే ఈ మెథడ్ మీకు వస్తాయి. ఓకే ఫైన్. ఓకే, తర్వాత అప్లికేషన్స్ వచ్చేసి ఎల్సీఆర్కి సంబంధించి, అంటే ఇక్కడ ఆల్రెడీ చెప్పాను కదా, హయ్యర్ ఆర్డర్లో వచ్చేసి మోర్ దాన్ 2 స్టోరేజ్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఫస్ట్ ఆర్డర్లో అనుకోండి ఆర్సీ ఒకటి, ఆర్ఎల్ ఒకటి, ఇవి 2 ఫస్ట్ ఆర్డర్. ఎందుకంటే ఒకే స్టోరేజ్ ఎలిమెంట్ ఉంది, రెసిస్టర్ ఇస్ ఎ డిసిపేటివ్ ఎలిమెంట్. ఇక్కడ 2 స్టోరేజ్ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఇట్స్ అ హయ్యర్ ఆర్డర్ ఆర్ సెకండ్ ఆర్డర్. ఎస్ ఓను. కాబట్టి ఎల్సీఆర్ సర్క్యూట్ మోడల్ మీద, సింపుల్ హార్మోనిక్ మోషన్ మోడల్ మీద టెక్స్ట్ బుక్లో ఉన్న ఎగ్జాంపుల్స్ చేయండి చాలు. ఇది చాలా రేర్గా అడుగుతాడు వీటి మీద క్వశ్చన్స్. మోస్ట్లీ మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్ ఉంది, ఆ క్వశ్చన్ వస్తుంది. ఆ తర్వాత పర్టికులర్ ఇంటిగ్రల్ రూల్స్లో ఏదైనా 5 రూల్స్కి సంబంధించి ఏదైనా ఒక 2-3 రూల్స్ని కంబైన్ చేసి ఒక క్వశ్చన్ అడుగుతాడు, సరేనా? సో ఈ ప్రాబ్లమ్స్ మీరు చేయండి, కంపల్సరీగా ఈ చాప్టర్ నుంచి అవుట్ ఆఫ్ స్కోర్ తెచ్చుకుంటారు. దిస్ ఇస్ జితేంద్ర సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, కమెంట్ అండ్ షేర్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టేక్ కేర్. బై బై. గుడ్ నైట్.